ఆడపిల్లకి తెలుగింటి ఆడబడుచోని ఒక గౌరవాన్ని కలిగించి, ఇటు పుట్టింట్లోని అత్తింట్లోని ఆడపిల్లల గౌరవం పెరిగేలా ఆస్తి హక్కుని కల్పించి, ఈ రోజుకి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల మాకు ఆస్తి హక్కు కల్పించిన దేవుడిగా నందమూరి తారక రామారావు గారిని కొలుచుకుంటారు. ఆయన తరువాత ఆయన వారసత్వాన్ని అదేవిధంగా కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆస్తి హక్కుతో పాటు చట్టసభల్లో ఎక్కువ సంఖ్యలో మహిళల్ని పంపించిన ఘనత ఆనాడు ఈనాడు ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీదే. ఈరోజు 33% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. కానీ ఆ రిజర్వేషన్ రాకముందు కూడా మహిళలు మహారాణులు ఈరోజు ఇంటిని నడపడమే కాదు, వాళ్ళకి అవకాశాలు ఇస్తే సమర్థవంతంగా పురుషులతో ధీటుగా ఒక విధంగా పురుషుల కన్నా ఇంకా బాగా పార్టీని కానీ పదవులను కానీ నిర్వహించాలని నమ్మి ఉద్యోగాల్లోని రిజర్వేషన్స్తో పాటు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది. డ్వాక్రా మహిళలు ఈరోజు చదువులతో సంబంధం లేకుండా ఒక ఆడపిల్లకి సంపాదన మార్గాన్ని చూపిస్తే ఇంటిని ఎంత చక్కగా సరిదిద్దుకుంటుందో అన్న ఒక ఆలోచనతో డ్వాక్రా సంఘాలు స్థాపించి సుమారు 1 కోటి మంది డ్వాక్రా మహిళలు ఒక నమ్మకంతో సంఘాల్లోని జాయిన్ అయ్యేలా చేసింది చంద్రబాబు నాయుడు గారు. అమెరికా ప్రెసిడెంట్ పక్కన డ్వాక్రా మహిళని కూర్చోపెట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళలకు ఎంతటి ఆదరణ ఇస్తున్నారో చరిత్రే చెప్తుంది ఈరోజు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఎంత ఆదరణ ఇచ్చారో కూడా ఒకసారి మీ అందరికీ తెలియాలండి. అమరావతి మహిళలు మనెవ్వరం మర్చిపోం. ఈరోజు థ్యాంక్స్ టు మీడియా అండ్ సోషల్ మీడియా ఈరోజు వీడియోల సాక్ష్యాలు మరియు ఫోటోల సాక్ష్యాలు ఉండడం వల్ల ఈరోజు మీ ముందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దమనకాండని మీ అందరికీ మళ్ళీ నిరూపించగలుగుతున్నాం. అమరావతి మహిళలు చేసిన పాపం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు 2014లో మనల్ని రాజధాని లేని రాష్ట్రంగా నడి రోడ్డు మీద పెడితే తెలుగువాడి పౌరుషం చూపించేలా అమరావతి రాజధాని పెడతామని అమరావతి కూడా ప్రతి ఒక్కరు ఆమోదంతో తీసుకొచ్చారు. 30,000 ఎకరాల్ని సాదాసీదా రైతులు, పేద రైతులు మా భవిష్యత్ తరాలకి ఇక్కడ ఒక అద్భుతమైన రాజధాని వస్తుందని చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ఇచ్చినదే వాళ్ళు చేసిన తప్పు. 2019కు ముందు అమరావతి రాజధాని ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని మొసలి కన్నీరు కార్చి కల్లి బొల్లి కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 2019లోని ఎన్నికల్లో గెలవగానే ఆయన నిజస్వరూపం చూపించారు.